ములుగు జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బోనోతు రవిచంద్రన్ హాజరయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని కొనియాడారు. ఇక్కడ దీనికి కొత్త బస్ స్టేషన్, ములుగులో కొత్త బస్ స్టేషన్, ఏటూరు నగరంలో డిపో, పూర్తి స్థాయిలో ప్రైవేటు వెహికల్స్ పెట్టకుండా పూర్తి స్థాయిలో మా బస్సులని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి గ్యాస్ 500 అంటాం, వాళ్ళు 500 రూపాయలు గ్యాస్ తీసుకుంటారు. అమౌంట్ 700 800 ఎక్స్ట్రా అమౌంట్ గవర్నమెంటే పే చేస్తారు. 200 యూనిట్లు, సుమారుగా 200 యూనిట్లు మనకు ఉచితంగా ఇస్తాను. ఇప్పుడు రైతులకు బోనస్ ఇస్తాను. ఇట్లా అనేక ఉద్యోగాలు ఇస్తాను. ఇట్లా అనేక కార్యక్రమాలు చేపడతాను. కాబట్టి మనందరం ఇంకా రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున మన ప్రజాపాలనలో ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రతి కింద స్థాయి ఉన్న కాన్సెల్లి మధ్యతరగతి అయినా ఇంకెవరికైనా వారి స్థాయికి తగ్గట్టుగా అవకాశాలు కల్పించి అన్ని రకాల ప్రజలను ఆదుకొని ముఖ్యంగా మహిళలను కోటేశ్వరం చేయాలనే ఉద్దేశంతో ఇలా ఈ ప్రజాపాలన అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ముందడుగు వేస్తుంది. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకున్న ఈవినింగ్ న్యూస్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.